నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చిన్న వయసులో సీఎంగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన. మరి తండ్రి మరణించిన తర్వాత సాక్షాత్తు మరి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని కూడా పక్కన పెట్టి తన సొంత కష్టాన్ని లేదా తన సొంతంగా ఎదగాలని అటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో ఆయన మరి కాంగ్రెస్ పార్టీని వీడి మరి సొంతంగా ఒక పార్టీని స్టార్ట్ చేసి ఆ పార్టీ నుంచే తన ఎదుగుదలని మొదలుపెట్టినటువంటి వ్యక్తి, మరి సీఎంగా పనిచేసిన వ్యక్తి. మరి ఎంతోమంది తన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజాదరణ ఎక్కువగా ఉన్న పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. దాని గురించి నేను స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. ఆయన ఒక పెళ్ళికి వెళ్ళినా లేదంటే ఒక ఏ కార్యక్రమానికి అటెండ్ అయినా కూడా సీఎంగా ఉన్నా ఎక్స్ సీఎం అయినా కూడా తనకి ఆ విధమైనటువంటి ఫాలోవర్సు మరి అందరూ ఆదరాభిమానాలు అయితే ఆయన చొరగొన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం ఇవాళ రేపు. ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిని ఎందుకు మరి గెలిపించలేకపోయారు? 11 సీట్లతో ఎందుకు ఆయన పరిమితమైంది? అంటే ఈ ప్రజలు చూపించే ప్రేమంతా నిజం కాదా? లేదంటే ఆయన మీద అభిమానం ఉన్నట్లు నటిస్తున్నారా? అసలు నటిస్తే అంతమంది జనం ఆయన కోసం రాగలుగుతారా? రాలేరు కదా. అంటే ఒకళ్ళు వచ్చినా ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఏదైతే కూటమి ఉందో వాళ్ళు ఆయన మీద చేస్తున్న విమర్శల ప్రకారంగా మరి కొంత మనీతో ప్రజల్ని గ్యాదర్ చేస్తున్నారు. ఆయన కోసం వచ్చే మనుషులు కాదు వాళ్ళు అని చెప్తున్నారు. అలా అయితే ఒక 5 నిమిషాలు ఉంటారు, ఒక 10 నిమిషాలు ఉంటారు, ఇంకా లేదంటే ఒక గంట ఉంటారు. మరి ఆయన స్టార్ట్ అవుతున్నారని తెలిసిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయే అంతవరకు మరి జనాలు వెయిట్ చేస్తూ ఆయన మీద వాళ్ళకున్న అభిమానాన్ని తెలియచేస్తూ మరి రకరకాలుగా మరి ఆయన వచ్చే వరకు కూడా వాళ్ళు తింటున్నారో తింటలేదో వాళ్ళకే తెలియాలి. ఇంకా అంటే నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ స్టేట్కి పోయినా కూడా అంటే అక్కడ ప్రభుత్వం వేరు, అక్కడ సీఎం వేరు, అక్కడ కథనాలు అన్నీ కూడా వేరు. అలాంటి చోట్ల కూడా మరి ఆయనకి అంత అభిమానం నిలువెత్తున ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆయన బస్సు యాత్ర చేసినప్పుడు జనం అంటే లక్షల్లో, అంటే ఇసుక కూడా వేస్తే రాలనంతగా ప్రజలు ఉన్నారు. అలా ఉన్న వాళ్ళ అభిమానం అంతా నిజమైతే ఆయన ఎందుకు ఓడిపోయారు? ఫస్ట్ పాయింట్, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అంటే వీళ్ళ ప్రేమ నిజం కాదా? వీళ్ళ అభిమానం నిజం కాదా? వీళ్ళు ఆయన మీద చూపించే ఈ ప్రేమ అభిమానం ఏదైతే ఉందో ఇదంతా నాటకమా? మరి ఎందుకు గెలిపించలేకపోయారు ఆయన్ని? ఏం జరిగింది? ఒకవేళ ఈవీఎంల ద్వారా గనక ట్యాంపరింగ్ జరిగి కూటమి గెలిచినట్లయితే కనుక మరి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఎందుకు ఎదురు తిరిగి అడగలేకపోయారు? మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసామండి, వీళ్ళు ఎలా గెలుస్తారని చెప్పి ఒక్కళ్ళ నోటి నుంచి కూడా మాట అనేది రాలేదు. అంటే ఆయన మీద వీళ్ళు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు మరి నిజం కాదా? అయితే ఇప్పుడు ఆయన్ని ఫాలో అవడానికి ఆయన వస్తున్నారంటే పరుగులు తీసుకురావడానికి ఆయనేమి ఫిల్మ్ స్టార్ కాదు. అలాగే ఆయన స్పీచ్ వినడానికి వస్తానికి కూడా ఆయన అనార్గళంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు, ఫిల్మ్ స్టారు కాదు, అలాంటి మాటలు బాగా చెప్పే వ్యక్తి కూడా కాదు. కేవలం ఆయన కోసం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి అలాంటి ఫ్యాన్స్లో నుంచి మరి కొంతమంది ఓటేయటం జరిగింది. మిగతా వాళ్ళు ఆయన మీద చూపించే ప్రేమ నిజం కాదా, అబద్ధమా? మరి నిజంగా చూసుకుంటే తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఆయన్ని మరి అరెస్ట్ చేసి మరి 16 months మరి జైల్లో ఉంచినప్పటి నుంచి మరి తను సింగిల్గానే ఎవరితో కూడా ఏ విధమైన పొత్తులు పెట్టుకోకుండా తన ప్రయాణం అంతా అంటే తన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సిస్టర్ గారు వాళ్ళు హెల్ప్ చేసి ఉండారు. కానీ బయట నుంచి వేరే వ్యక్తుల హెల్ప్ ఏమీ తీసుకోకుండా మరి ఫాదరు ఎక్స్పైర్ అయినప్పటికీ కూడా మరి తను సొంతంగా తను ఏం చేయాలనుకుంటున్నాడో దిశనిర్దేశాలన్నీ కూడా తనే నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున ఓడిపోయారంటే మరి ప్రజలు ఓడించారా? లేకపోతే
మరి వాళ్ళల్లో అభిమానం అనేది అంత లెవెల్లో ఉంటే ఈరోజు చూస్తే ఆయన ఇంటి నుంచి బయలుదేరుతున్నాడంటే ఒక ఎయిర్పోర్ట్కి కానీ లేదంటే ఒక ఫంక్షన్ జరిగే ఒక ఫంక్షన్ హాల్కి కానీ ఎక్కడైనా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సో అండ్ సో ప్లేస్కి వస్తున్నారు అంటే కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, ఈవెన్ పెద్ద వయసు వాళ్ళు, పిల్లలు, అంటే ఆ ఏజ్ అని లేదు, అన్ని రకాల వయసులు గల వాళ్ళు ఆయన రావటం కంటే ముందే ఆ ప్లేస్లో చేరి మరి ఆయనకి వాళ్ళ యొక్క ప్రేమను తెలియపరుస్తున్నారు. ఈ ప్రేమ మరి ఎలక్షన్లో ఎందుకు కనిపించలేదు? ఒకవేళ వీళ్ళు ఓటేస్తుంటే మరి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి కూటమి గెలవటం మరి జరిగిందా అనేది నా యొక్క ప్రశ్న. ఏదేమైనా కానీ వీళ్ళు నిజమైన ప్రేమ చూపిస్తే మరి ఆయనకి నెక్స్ట్ ఛాన్స్ ఏమైనా ఇస్తారా? అంటే నెక్స్ట్ ఆయన ఏమన్నా సీఎంగా చేయగలుగుతారా? లేదంటే నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వమే వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే అది మనం ప్రజలు నిర్ణయించేది, అంటే ఓటర్స్ నిర్ణయించేది. ఎవరైనా సరే సీఎం గెలవాలన్నా, ఎంపీ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎవరికి ఏ పదవి రావాలన్నా డిసైడ్ చేసేటువంటి ప్రజలు మన నిర్ణయాల మీదే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి అంటే ఇంతలా ఇష్టపడే జనం ఆ మనిషిని ఎందుకు ఉన్నతమైన స్థానం మీదకి నిలబెట్టలేకపోయారు అనేది నా యొక్క పాయింట్. ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వాచింగ్.